తర్వాత భార్యాభర్తలకి వేయబడ్డ పానుపు, దాన్ని బైబిల్ ఏమని చెప్తుందంటే పవిత్రమైంది అంటది. చెప్పండి, ఏమంటది చెప్పండి. అది ఈరోజు ఎంత అపవిత్రమైపోయింది. దేవుడి థాట్లో మ్యారేజ్ తర్వాత జరగవలసిన ఆ పాన్పు సంఘటన పవిత్రమైంది. ఇట్స్ హోలీనెస్. ఇట్ హ్యాస్ టు బి ఒక విధంగా చెప్పాలంటే అది ఒక పవిత్రమైన తలంపులతో చేయాల్సిన పని, పవిత్రమైన మనసుతో చేసుకోవాల్సిన పని. కానీ ఈవేళ అదంతా ఎలా మారిపోయింది? ఈవేళ ఆ ఆలోచన విధానాలు మనుషుల్లో ఎలాంటి భయంకరమైన రకరకాల పరిస్థితి కలిగినవి, వాటిని రెచ్చగొట్టుకునే పనులు, వాటిని రెచ్చగొట్టుకునే తలంపులు, వాటిని రెచ్చగొట్టుకునే ఆలోచనలు, వాటిని వెనకాల పరుగులెట్టే మనుషులు, వాటి ప్రకారంగా జీవనం సాగించే వాళ్ళు, వెళ్ళి 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 చదువుకున్నా కానీ వెళ్ళి ఒక వ్యక్తిని పాడు చేసే తలంపులు, ఎక్కడికి వెళ్ళి జీవించినా కానీ అక్కడికి వెళ్ళి వేరే వ్యర్థమైన చేసే పనులు. మనిషి జీవితంలో ఈ కామ పిచ్చి అనేది విపరీతమైపోవడం కారణం ఆ పరిశుద్ధత నుండే మనిషి తప్పిపోయాడు. కాబట్టి హృదయంలో నీకు దేవుడిచ్చిన తలంపులు, ఆలోచనలు ఎక్కడి నుంచి రావాలని కోరుకుంటున్నాడంటే పరిశుద్ధత నుంచే. ఇట్ హ్యాస్ టు బి కమ్ ఫ్రమ్ హోలీనెస్. బట్ యువర్ హార్ట్ ఆల్రెడీ డిస్మాంటిల్. యువర్ హార్ట్ ఆల్రెడీ మేకింగ్ సమ్ వైరస్. మీ లోపల ఉన్న హృదయం చెడుతనంతో నిండిపోయింది, దుష్టత్వంతో నిండిపోయింది. కాబట్టి దాంట్లోంచి వచ్చే తలంపులు పరిశుద్ధంగా ఎలా ఉంటాయి? మీ నోరు బాగుగా మంచి పరిశుద్ధ మాటలు మాట్లాడాలంటే మీ హృదయం దేంతో నింపబడాలి? మరి ఇప్పుడు ఎందుకు చెడ్డ మాటలు వస్తున్నాయి? చెడ్డ చెట్టుకి మంచి ఫలాలు ఎక్కడ వస్తాయి? చేదైన చెట్టుకి తీయని పదార్థాలు ఎక్కడ వస్తాయి? పాడైపోయిన చెట్టుకి, కుళ్ళిపోయిన ఆ చెట్టు వేర్లన్నిటిని బట్టి ఒక జీవం అనేది, ఫలం అనేది ఎలా వస్తుంది? హృదయం చెడిపోయింది. యేసే చెప్పింది అది. మనిషి బయట ఉన్న వాటికంటే లోపల ఉన్న హృదయంతో ఎక్కువ చెడిపోతున్నాడు. కాబట్టి ఆ చెడిపోయిన హృదయం నుండి వచ్చిన తలంపులన్నీ మనిషి ఏం చేస్తున్నాడు? చెడు తలంపులే ఆశిస్తున్నాడు. నీ స్వారూప్యము దేవుని పరిశుద్ధత, నీ జీవము దేవుని పరిశుద్ధత నుండి వచ్చింది, నీ జీవితము దేవుని పరిశుద్ధ తలంపు నుండి వచ్చింది. ఆయన సంకల్పం అంతా పరిశుద్ధత కలిగి ఉంది నీ జీవనంలో. బట్ నువ్వు మాత్రం పాపిష్టి పాపముతో మాత్రం జీవిస్తున్నావు అంటే అది నీ హృదయ అంతరంగంలో ఉన్న దురాత్మ, హృదయంలో ఉన్న ఆ దుష్టత్వంని అనుసరించి జీవించడం వల్ల నువ్వు దేవుని తలంపులు అందుకోలేక నువ్వు అలా బ్రతుకుతున్నావు అంతే. కానీ దేవుడు ఎప్పటికీ పరిశుద్ధుడే. స్తోత్రం చెప్పండి అందరూ కలిసి. అబ్బా ఎంత బాగా చెప్పారు, గట్టిగా చెప్పండి ఒకసారి. మీకు మంచిగా దేవుడు ఉంటుందిలే. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ మరొకసారి. పరిశుద్ధత యొక్క భాగ్యం తెలుసుంటే నిజంగా నేనైతే గట్టి కేకలేయాలనిపించింది నాకైతే. మీరు అంటున్నారేంటో. దేవునికి స్తోత్రం. నిజానికి ఎంత భాగ్యం అంటే దేవుడు మనకు ఆ కృపను ఇచ్చాడు. కళ్ళు తెరవకపోతే మన బతుకులు అలాగే అయిపోను. దేవుడు కళ్ళు తెరిపించాడు, నీ కళ్ళు తెరిపించాడు, నా కళ్ళు తెరిపించాడు. అరే బాబు, నువ్వు ఉన్న ప్రపంచం, నువ్వున్న జీవనం, నువ్వున్న మనుషులు, వాళ్ళ యొక్క ఉద్దేశాలు, వాళ్ళ తలంపులు అన్ని దుష్ట మనస్తత్వంలో వస్తున్నాయి. నీ కళ్ళు తెరిపించి నా వైపు తీసుకొస్తాను దా అని చెప్పి తీసుకొచ్చాడు. కాబట్టి ఇక్కడ కూర్చున్నామండి. 2 చేతులు చాపి దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. లేదంటే మనం ఎక్కడుంటాం? మనవి కూడా మనం అక్కడే అదే ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. మన హృదయం మారింది. మన హృదయంలో చెడుతనం తగ్గడానికి దేవుడు ఎంతగానో తన కృపనిస్తున్నాడు. మన తలంపులు పరిశుద్ధతలోంచి వచ్చేలాగా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. నిజానికి ఆ కృప ఇచ్చాడు కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాం. కానీ ఇప్పటికీ కూడా నీలో చాలా విషయాలు మారట్లేదు అనడానికి ఈ వాక్యం ఒక నిదర్శనం. ఆ 24 మంది పెద్దలు వారి కిరీటాలు తీసి, దేవా ఈ అర్హత నీదే, మాది కాదు. మేము భూమి మామూలుగా మనుషుల్లా బ్రతికాం. మాలో ఉన్న హృదయాలు చెడిపోయినాయి. మేము గుడ్డితనం కలిగి ఈ లోకంలో పోతున్న వాళ్ళు వలె పోతుంటే నీ పరిశుద్ధత నుండే మమ్మల్ని కాపాడాలనుకుని కాపాడావు. నీ పరిశుద్ధత నుండే మమ్మల్ని అద్భుత కార్యం చేశావు. నీ పరిశుద్ధత నుండే మాకు ఈ ధన్యత ఇచ్చావు. ఈరోజు నీ సీటు దగ్గర ఇంకొక సీటుగా మేము కూర్చోగలిగామంటే అది నీ పరిశుద్ధత నుండి వచ్చిన భాగ్యమే తప్ప మా భక్తి శక్తి బట్టి కానే. దట్ ఈస్ ద హానర్.
మా హానర్స్, మా యొక్క యోగ్యత, మా యొక్క ఘనత అన్నీ నీ దగ్గరే, మేం కాదు అని వాళ్ళు చేస్తున్న పని. వాళ్ళ యొక్క జీవన విధానాలు అర్థమైనాయి. ఈరోజు ఈ మధ్యాహ్న కాలంలో మీరు నేర్చుకోవాల్సిన పాఠం కూడా అదే, నేను నేర్చుకోవాల్సిన పాఠం అదే. మన పరిశుద్ధత దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మనందరికీ వ్రాయబడిన వాక్యమును బట్టి మనం పరిశుద్ధులంగా మార్చబడలేదు. అలా అని వాక్యం ప్రాబ్లం కాదు. వ్రాయబడిన వాక్యం చదివినా కానీ మనం పరిశుద్ధులు అవ్వలేకపోయాం. అలా అని రాసిన వాక్యం, ఆ దేవుని వాక్యం అపరిశుద్ధమైనది కాదు, శక్తి లేనిది కాదు, అది శక్తి కలిగిందే. కానీ వ్రాయబడింది తెలిసి కూడా పరిశుద్ధత అంటే గమనించకపోవడానికి కారణం మన హృదయాల యొక్క అస్థిరత్వం, మన హృదయాల యొక్క దుష్టత్వం. అందుకే యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో త్యాగం చేయటానికి అవకాశం, ఆ ఏర్పాటు, ఆ ప్రణాళికలో ఆయన చేయి పెట్టాల్సి వచ్చింది, ఆయన జీవితం నడవాల్సి వచ్చింది. ప్రభువా మమ్మల్ని పరిశుద్ధులు చేయి అనే ఒక పదంతో మీరు కానీ ప్రార్థన చేస్తే ఆయన ఏ శిలువ కార్యం చేయకుండా అవునుగాక అనడం కోటి. చెప్పండి, ఏమంటారు మీరు? అవునుగాక అన్నమాట ఎంత? అంతేగా, అవునుగాక అన్నమాట ఎంత? చిటికి కాలం. ఆయన నీ దగ్గర రావక్కర్లా, ఆయన నీ కొరకు 33 సంవత్సరాలు బతకక్కర్లా, ఆయన నీ కొరకు శిలువ కార్యాలు ఎన్నుకోక్కర్లా, ఆయన నీ కొరకు ఏ ఇబ్బంది పడక్కర్లా. చిటికి కాలంలో నువ్వు పరిశుద్ధుడు అంటే అయిపోవాలి. మరి ఎందుకని యేసయ్య శిలువ కార్యాన్ని ఎన్నుకోవాల్సి వచ్చింది? ఎందుకు యేసయ్యను ఈ బాధల గుండా పప్పడానికి దేవుడు ఇష్టపడ్డాడు? మరణాలు ఎన్ని రకాలు ఉంటాయి? మరణాలు ఎలా మరణిస్తారు? సహజంగా చెప్పండి, మరణాలు ఎలా మరణిస్తారు? హార్ట్ అటాక్తో మరణిస్తారు. హార్ట్ సరిగ్గా కొట్టుకోకపోతే చెప్పండి, హార్ట్ సరిగ్గా కొట్టుకోకపోతే, హార్ట్ ఆగిపోతే, బీపీ పెద్దదైతే అంటే లావు కాదు, పెరిగితే, తగ్గితే, బీపీ తగ్గిపోతే, అంతేనా? గమ్ముని మన బ్రెయిన్లో డెడ్ అయితే, సెల్స్ ఏమైనా డెడ్ అయితే ఏమవుతాయి? మరణం ఎంతసేపు అండి? ఎంతసేపు మరణం? ఏదైనా ఒక మరణం మనిషి మీదకి వచ్చిందంటే ఎంతసేపు? యేసుప్రభు వారు అవన్నీ ఎందుకు ఎన్నుకోలేదన్నాను. యేసుప్రభు వారు మరణించాడంటే ఒప్పుకుంటున్నారు సార్, మరణిస్తున్నాడు. మరి ఎంత ప్రాసెస్ ఎందుకండి? ఆ కరోనా దెబ్బలు, ఆ సిలువ దెబ్బలు, ఆ సిలువ సమస్యలు, అంతలా బాధపడి 7 మాటలు పలికి అన్ని ఇబ్బందులు పడి అన్ని ఏమి చేతగాని వాళ్ళకి అలా ఎందుకు పడాల్సి వచ్చింది? ఎప్పుడైనా ఆలోచించావమ్మా? ఎప్పుడైనా ఇలాంటి మనకు అయ్యిరావండి. ఎప్పుడే ఆలోచన వస్తాయి? ఇలా కూర్చోవటం, బొగ్గు మీద చేసుకోవటం, ఏంట్రా బాబు ఈవేళ పాలు రాలేదు, కాఫీ తాగకపోతే బాగోదు, టీ లేదు, ఇవే గొడవలు మనకి. దేవుడి తలంపులు ఎక్కడే మనకి? టీకి, పాలుకి, టిఫిన్కి, కూరలో ఉప్పు లేని దానికి, ఇంట్లో రూపాయి లేని దానికి, రేపొద్దున తినబోయే తిండికి, ఇయే కదా మనిషి. దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క జీవితం, యేసుక్రీస్తు వారి ఈ లోకంలో శిలువ కార్యాన్ని పొందటానికి కారణం పరిశుద్ధత యొక్క ధన్యత మనం పొందుకోవాలి అని అంటే ఆ ప్రాసెస్ జరిగితే కానీ మనం ప్రభువా నన్ను క్షమించు, నేను అపవిత్రుడిని, నీ బిడ్డని, ఇంకెప్పుడు నేను తప్పు చేయను, నన్ను క్షమించు నాయన అంటే ఆయన స్వారూప్యం మనలోకి రావటానికి, ఆనాడు నుండి ప్రారంభించబడటానికి ఆ శిల్వ కార్యం అనబడింది జరగాల్సిందే. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఆ మరణ కార్యం అనేది జరగాల్సిందే. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. అది జరగకపోతే నీకు నాకు ఈరోజు పరిశుద్ధత లేదు, భాగ్యం లేదు. ఆయన పరిశుద్ధుడు, బట్ మనం పరిశుద్ధులు కాలేకపోయాం. ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధత కాలేకపోయాం. ఆయన మాట చెప్పి రాయించాడు, నేను పరిశుద్ధుని, మీరు పరిశుద్ధులుగా ఉండండి, నేను పరిశుద్ధుని, మీరు పరిశుద్ధులుగా ఉండండి రాయించాడు. మరి రాయించినా కూడా మనకు అది ఉపయోగపడలేదు. అది మన శరీరాల్లో ఉన్న బలహీనత, మన శరీరాల్లో ఉన్న అంధకారం. మనం ఆ కళ్ళుతో చూసిన ఆ హృదయం ఎంత మాత్రం గమనించలేదు. మనమందరం దేనితో బతికాం? అజ్ఞాన దశలు. పూర్వం మనమందరము హృదయానికి కలిగిన అంధకారాన్ని బట్టి, ఈ లోకంలో ఉన్న మనుషులు కలిగిన హృదయంలో ఉన్న ఆ ఉద్వేగాలు బట్టి, హృదయానికి కలిగిన దుష్టత్వాన్ని బట్టి, హృదయానికి కలిగిన శరీరాశ, నేత్రాశ లాంటి లోక సంబంధమైన ఈ ఉద్వేగ కోరికలు బట్టి మనం బ్రతికాం. మన కళ్ళు తెరబడలా, అవే మన ప్రపంచం అనుకున్నాం.
కానీ యేసయ్య శిలువ కార్యం, యేసయ్య యొక్క పునరుద్ధాన బలం ఈరోజు మన కళ్ళు తెరిపించి ఆ సువార్త వల్ల పరిశుద్ధ కలిగిన దేవుడి వైపు తిరిగే కృప అనుగ్రహించబడింది. రెండు చేతులు చాపి మహిమ గల దేవునికి స్తోత్రం చెప్దాం బిగ్గరగా. హల్లెలూయా. ఆ కృప అనుగ్రహించబడింది. నేను పరిశుద్ధుని, మీరు పరిశుద్ధులని రాయబడ్డ మాట పని చేయట్లేదని తెలిసిన దేవుడు మన హృదయాలు, మన సమస్యలు, మన కష్టాలు, మన హృదయంలో ఉన్న అపవిత్రత తొలగించుకోలేని బలహీనత, దౌర్భాగ్య స్థితి మనకుందని తెలిసిన దేవుడు ఆయనే ఈ లోకంలోకి వచ్చి మానవ స్వరూపాన్ని ధరించుకుని రిక్తునిగా చేసుకుని తను తాను ఈ లోకంలో మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా తను తాను ఈ లోకంలో మరణానికి అప్పగించుకుని తిరిగి లేచి, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే నా యందు వచ్చిన వారందరూ పాప క్షమాపణకై పశ్చాత్తాపడి ప్రభు మీద ఆశ దేవుణ్ణి నమ్ముకుంటారు, నన్ను నమ్ముకుంటారో వాళ్ళందరికీ నేను ఇక నుంచి జీవాన్ని ఇస్తున్నాను. నేను ఏవైతే ఉద్దేశాలు కలిగి మానవులు ఉండాలనుకుని పరిశుద్ధ తలంపు నుండి పుట్టించాను, ఆ తలంపులు నెరవేరేట్టుగా చేస్తాను అని దేవుడు చెప్పాడు. అందుకే యేసయ్యను నమ్ముకున్నాను నేను, అందుకే యేసయ్యను నమ్ముకున్నావు నువ్వు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. యేసయ్యను నమ్ముకోవడానికి కారణం ఏంటంటే పరిశుద్ధత. పోగొట్టుకున్న ఆ స్థితి, పోగొట్టుకున్న ఆ భాగ్యము, పోగొట్టుకున్న ఆ గొప్ప స్థానము, దేవుని పరిశుద్ధ తలంపు నెరవేరని మన అయోగ్యత జీవితాల్లో మళ్ళా ఆయన పరిశుద్ధ తలంపుతో నెరవేర్చబడాలని, శరీరాశ నేత్రాశ కలిగిన కోరికల నుండి ఏమాత్రము మనం నెరవేర్చక పరిశుద్ధ తలంపులు, వాక్యాలు, వాక్యం అంటే పరిశుద్ధ గ్రంథం పేరు ఏంటి? మన గ్రంథం పేరు పరిశుద్ధ, చెప్పండి, హోలీ బైబిల్. ఏ గ్రంథం పేరేంటి? ఈ పరిశుద్ధ వాక్యాలు, దేవుని వాక్యాలు నీ జీవితంలో బ్రతకడానికి, మళ్ళా మనం పరిశుద్ధులుగా మారటానికి ఈ భాగ్యం, కృప, ఈ సంఘం, ఈ వాక్యాలు ఇవన్నీ ఇవ్వబడ్డాయి. రెండు చేతులు చాపి ఎంత ధన్యత పొందుకున్నాం. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. చప్పలు కూడా దేవుని స్తోత్రాలు చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ఈ భాగ్యం అందుకే పొందుకున్నాం. ఉచితంగా ఏం అవ్వాలా దేవుడు? మనం ఉచితంగా ఏం పొందుకోలా. దేవుడు ఇచ్చిన ఉచితంగా ఇచ్చాడు, మనం ఉచితంగా పొందుకోలా. కారణం ఏంటి తెలుసా? ఆయన దేవాది దేవుడు చేసిన ఒక గొప్ప కార్యం, ఆయన చూపించిన కృపను బట్టే ఈరోజు మనమందరము ఈ ధన్యత సంపాదించుకున్నాం. కాబట్టి ఈ భాగ్యంలో ఉన్న మనము మళ్ళా పరిశుద్ధత పోగొట్టుకుంటున్నాం. చూడండి, అది దరిద్రం. పేతురు రాసిన పత్రికలో చదవండి, ఇంకా కింద వచనాల్లో. మొదటి పేతురు రాసిన పత్రిక 14, 1వ అధ్యాయం 14, 15, 16. మీరు ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకున్నారో పరిశుద్ధులుగా ఉండటానికి సిద్ధపడ్డారు. కాబట్టి మీరు ఎలా ఉండాలంటే, ఇక్కడి నుంచి ఆది ఆదాము యొక్క పరిశుద్ధత ఎప్పుడు పోయింది? మాట్లాడరేంటండి? ఎప్పుడు పోయింది ఆది ఆదాము యొక్క పరిశుద్ధత? అవిధేయత. ఇప్పుడు మీరు ఎలా ఉండాలి? విధేయులై, దేవుని పిల్లలై. ఏమంటే ఇంతకుముందు మీ యొక్క అజ్ఞాన దశ ఉన్న, మీ హృదయానికి అంధకారంగా ఉన్న దాంతో ప్రవర్తించారు. ఇప్పుడైతే దేని నుంచి ప్రవర్తించాలి? ఆయన పరిశుద్ధ వాక్యం నుండి, ఆయన పరిశుద్ధ లేఖన భాగాల్లో ఉన్న మాటల నుండి మీరు ప్రవర్తించాలి. తర్వాత పూర్వం మీ అజ్ఞాన దిశలో ప్రవర్తించారు. ఇప్పుడైతే మీకు వచ్చిన ఆశలు బట్టి ప్రవర్తించకుండా, ఎవరెవరైతే యేసు ప్రభువుని నమ్ముకున్నారో వారు, మిమ్మల్ని పిలిచిన వాడు ఎలాంటి వాడు? ఆయన పరిశుద్ధుడు. కాబట్టి మీరు సమస్త ప్రవర్తనల యందు పరిశుద్ధులై ఉండండి. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. రెండు చేతులు చాపి దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధత కలిగిన ఆ 4 జీవులు కలిగినవి. మత్తయి సువార్తలో ఆయన ఎలా ఉన్నాడట? రాజుగా ఉన్నాడట. మార్కు సువార్తలో ఎలా ఉన్నాడట? ఆయన ఎలా ఉన్నాడట? సేవకుడిగా ఉన్నాడట. లూకా సువార్తలో ఎలా ఉన్నాడట? మనుష్య కుమారుడిగా. యోహాను సువార్తలో ఎలా ఉన్నాడట? ఈ దేవుని కుమారుడిగా, లేకపోతే పరిశుద్ధుడిగా. ఇంకో మాటలో చెప్పాలంటే దైవికుడిగా, దైవత్వం గలవాడిగా. ఏ విధంగా ఉన్నా ఆయన ఏమే చేసినా పరిశుద్ధత నుండే చేశాడు. ఆయన దేవాలయంలోకి వచ్చాడండి. దేవాలయంలో ఉన్నవన్నీ చంద్రగా పిచ్చిగానే ఉన్నాయి. దేవుడికి, యేసయ్యకి కోపం వచ్చింది. ఈ కోపం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? ఈ కోపం ఎక్కడి నుంచి వచ్చింది? అంతే. దీనికేదో ఐఏఎస్ సూత్రేంటి? ఈ కోపం ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధం నుంచి వచ్చింది. కాబట్టి ఆ కోపానికి విలువ ఉంది. నీ కోపం ఎక్కడి నుంచి వస్తుంది?
మాట్లాడుకుందాం మరి, దేవుడి విషయాలు కదా. ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకున్నాను, నువ్వు నమ్ముకున్నావు, మనందరం కూడా ఈ లోకంలో జీవిస్తున్నాం. ఒక కోపం వచ్చింది మనకి, ఎక్కడి నుంచి రావాలి? ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు నీకు? ఆయన కోపడ్డాడు, ఎక్కడి నుంచి వచ్చింది ఆ కోపం? ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఎక్కడి నుంచి తెచ్చాడు ఆ కోపాన్ని? పరిశుద్ధత నుంచి వచ్చింది. నీకేం అక్కడ ఉంది? నీకు ఒళ్ళంతా కోపమే. ఏదైనా నచ్చని మనిషి కనబెడితే మొత్తం అరికాల నుంచి మంట వచ్చేది, ఏమంటావు కూడా తెలియదు. అది ఎక్కడిది? పరిశుద్ధత. అరికాల్లో ఉన్న మంట పరిశుద్ధత, కడుపు మంట పరిశుద్ధత. మీరు కోప్పడండి కానీ పాపం చేయకండి అంటే ఏంటి? కోప్పడండి కానీ ఏం చేయకూడదు అంటే, కోపం ఎక్కడి నుంచి వస్తే పాపం అవ్వదు అంటే, పరిశుద్ధతలోంచి కోపం వచ్చింది అనుకోండి. అంటే నేను ఇప్పుడు మీ మీద కోపడుతున్నాను, ఎందుకు పడుతున్నాను? మరి సరిగ్గా వాక్యం మీరు ఎంటలేదని కోపడుతున్నాను. ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్ని వాళ్ళని అంటున్నానండి నేను ఇక్కడ, అదిగో అన్న వాళ్ళని లేపుతున్నాను. వాళ్ళు చెప్తున్నాను, అమ్మాయి మాట్లాడినమ్మా అని చెప్తున్నాను. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఉద్దేశం? మీరు ఇంటే ఏంటి అనకపోతే ఏంటి? బ్లాక్ బోర్డ్ దగ్గర తిరిగేసి చెప్పుకున్న టీచర్లాగా వెళ్ళిపోతే గొడవలేగా. కానీ నాకు ఎక్కడి నుంచి వచ్చింది ఆ తలంపు? అమ్మా అలాంటి పిచ్చి పిచ్చివి నమ్మకమ్మా అని నేను చెప్తున్నాను. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఉద్దేశం? ఆయన ఇచ్చిన పరిశుద్ధత నుండే, ఆ వాక్యం నుండే. ఆ వాక్యం పరిశుద్ధమైన వాక్యాలు, ఆ వాక్యాల నుండే వచ్చాయి నాకు కూడా. తప్పిదే ఏంటది ఆ పని? ఏంటి పిచ్చి పిచ్చి ఆశలు వేస్తున్నారేంటి దేవుడి సంఘంలో అని అన్నాను అనుకోండి, కోపం ఎక్కడి నుంచి వచ్చింది? అంతే తప్ప నేను నా స్వార్థానికి ఏమంటలేగా. ఇప్పుడు మీలో ఇద్దరు అంటే ఇష్టం లేదు, వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా కూడా తిడుతున్నాను, అది ఎక్కడి నుంచి వచ్చింది? మాట చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చింది? నా సొంత ఇష్టం నుంచి వచ్చింది. అంతేనండి. కోపం అనేది ఎప్పుడు పరిశుద్ధత నుంచే రావాలి, అప్పుడే అది ఆశీర్వదించబడుతుంది. ఆశీర్వాదమైన కోపం అది. యేసయ్య ఏడ్చాడండి. యేసయ్య ఏడ్చాడు, 2 సందర్భాల్లో కనబడుతుంది. యెరూషలేమును చూసి ఏడ్చాడు, అలాగే లాజరును చూసి కూడా ఏడ్చాడు. ఆ ఏడుపు ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? మనలాగా కించబడిపోయి, బాధపడిపోయి, కురుములిపోయి, లేదు బాబు అని ఏడుతాను వచ్చిందా? ఆయన పరిశుద్ధత నుండి వచ్చింది కాబట్టి. ఏంటి ఇలా అయిపోయారు ఈ మనుషులు? మనుషుల యొక్క మరణం మనిషిని ఇలా పాడు చేసింది. అయ్యో వీళ్ళు బాగుంటే ఎంత బాగుండు, అయ్యో వీళ్ళు మారితే ఎంత బాగుండు, ఆ తలంపు నుండి వచ్చిన ఏడుపది. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. పరిశుద్ధత అనేది ఎంత ప్రాముఖ్యం అర్థమవుతుందా మీ అందరికీ? నాకు అర్థమవుతుంది అన్నవాడు 2 చేతులు చాపి దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. నీకొచ్చే ప్రతి ఉద్వేగం, మీకొచ్చే ప్రతి ఒక్క ఆలోచన, నీకొచ్చే ప్రతి చిత్తం, నీ ఆలోచన ఎక్కడి నుంచి రావాలి? ఎక్కడి నుంచి రావాలి? పరిశుద్ధత నుంచి రావాలి. నెలకి ఒక 2 కాసులు కొంటే కానీ ఒప్పుకోవు నెలకి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఎవరు అడిగేవాళ్ళు కాదులేండి బాబు, నా వంక అలా చూడకండి. నిజానికి నేను అడిగేది ఏంటంటే, ఆ ఉద్దేశం ఎక్కడి నుంచి వచ్చిందో ఒక మా అమ్మకి అని అడుగుతున్నాను. ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధత నుంచి వచ్చింది. వచ్చిందా? మరి అలా చెప్తారే, ఎక్కడి నుంచి వచ్చింది? మీ సొంత ఇచ్చ నుండి వచ్చింది. అమ్మంటే ఇష్టం, అత్తగారంటే కష్టం. ఎక్కడి నుంచి వచ్చింది? మీ పరిశుద్ధత నుంచి వచ్చిందా? వాక్యం అలా చెప్పిందా? మరి చాలామంది అలాగే చెప్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? అందుకే మీరు పూర్వ అజ్ఞాన దశలో వచ్చిన ఆశల నుండి డోంట్ బిహేవ్ విత్ యువర్ ఓల్డ్ థింగ్స్. పాత జీవితంలో ఉన్నచ్చినట్టుగా వెళ్ళినట్టుగా, అక్కడ ఏర్పాటు చేసుకున్నట్టుగా యేసు ప్రభువులోకి వచ్చి రక్తం చేత కడగబడి పరిశుద్ధులుగా ఏర్పాటు చేయబడ్డ మీ జీవితాన్ని మళ్ళా పూర్వపు మనస్తత్వాన్ని ఉపయోగించి ప్రవర్తించకండి. మీకు ఏ వచ్చినా, ఏ ఆలోచన వచ్చినా, ఏ ఉద్దేశం వచ్చినా, ఇట్స్ కమ్ ఫ్రమ్ హోలీ హార్ట్. దేవుడు ఇచ్చిన ఆ పరిశుద్ధ తలంపు నుండి నీ తలంపులు రావాలి, నీ ఆలోచనలు రావాలి. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను, యోహాను సువార్తలోను, లూకా సువార్తలోను ఆయన చేసిన అద్భుతాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆయన మాట్లాడిన మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆయన ప్రవర్తించిన ప్రవర్తన ఎక్కడి నుంచి వచ్చింది? ఒక నుగుతి దగ్గర కూర్చున్నాడు ఆయన, ఒక అమ్మాయి వస్తుందని. ఎక్కడి నుంచి వచ్చిన ఆ తలంపు?
ఒక అమ్మాయి వస్తుందని నూతి దగ్గర కూర్చున్నాడు ఆయన. ఆ అమ్మాయి రానే వచ్చింది. అమ్మ కొన్ని నీళ్ళు ఇవ్వన్నాడు. ఆ అమ్మాయి నీళ్ళు ఇవ్వటానికి మేము యోగ్యులం కాదు, మీరు తాగటానికి యోగ్యులం గారు అన్నా కూడా లేదు, నువ్వు అడిగినవాడు, నిన్ను అడిగినవాడు ఎలాంటాడో తెలిస్తే నువ్వే అతను నీళ్ళు అడుగుతావని అన్నాడు. అందరూ ఏమో ఆయన ఒక్కడేంటి అక్కడ ఉన్నాడు అని అనుకుంటున్నారు వీళ్ళందరూ. కానీ ఆయన ఎక్కడ ఎందుకు కూర్చాడు, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన తలంపు ఏంటి, ఆ థాట్ ఎందుకు నుంచి అక్కడ వచ్చి కూర్చున్నాడు ఆయన? శరీర ఇచ్చను నెరవేర్చుకోవడానికి కూర్చున్నాడా? ఆ అమ్మాయి వస్తుందని తెలిసి అక్కడికి వెళ్ళి ఎందుకు కూర్చున్నాడు? శరీర ఆశరా? ఆ అమ్మాయిని చూద్దామనా? ఆ జీవితాన్ని మారుద్దామని. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అది పరిశుద్ధత. దేవుడు ఎన్నోసార్లు గద్దించాడు వాళ్ళ శిష్యుల్ని. ఎక్కడి నుంచి వచ్చింది ఆ గద్దింపు? శుద్ధత నుండే. కుష్ఠరోగిని అందరూ కూడా చిచి చెయ్యి దరిద్రుడా వచ్చావు మా మీదకి అంటుంటే యేసు ప్రభు వారు ముట్టుకోటాకి వెళ్ళాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ తలంపు? అది పరిశుద్ధత అన్నిటికీ మూలం. అది లేదు మన దగ్గర ఈరోజు. యేసయ్య చెప్పాడు ఇవన్నీ. మార్కు, లూకా, యోహాను సువార్తల సింహాసనం చుట్టూ ఇవి కూడా, ఈ జీవులు కూడా అంటున్నాయి, ఏ దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయన కూర్చున్నా, నుంచున్నా, పడుకున్నా, లేచినా, తిరిగినా, అద్భుతాలు చేసినా, ఉమ్మూసినా ఆయన పరిశుద్ధ తలంపు నుండే అందరికీ ఆశీర్వాదం వచ్చింది. అలా ఉండాలి క్రైస్తవులు దేవుడి ఉద్దేశంలో. ఆమేనండి. మీరు ఏం చేసినా తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వల్ల మీకు ద్వారా మీరు సమస్త విషయాల్లో ఆయనకి మహిమ తెచ్చేటట్టుగా ఉండాలి. ఎక్కడ వస్తుంది ఈ పని? మన హృదయాలు పరిశుద్ధతగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. నువ్వు జీవించిన జీవనం, మాట్లాడిన మాట, తీసుకున్న ఒక విధానం, ఒక వ్యక్తితో ప్రవర్తిస్తున్న ప్రవర్తన, ఇంట్లో ఉంటున్న విధానం అన్నీ ఎక్కడి నుంచి రావాలి? ఒక ఫోన్ తీసుకున్నావు అనుకో, ఈ ఫోన్ వాడుతున్నావంటే ఈ ఫోన్ వాడకం ఎలా ఉండాలి? ఈ ఫోన్లో ఉన్నవన్నీ ఎన్నో చెత్త వస్తాయి. వాటికి కాదు ప్రాముఖ్యం. ఈ ఫోన్ ఏం చేయాలి? నువ్వు వాడే విధానం పరిశుద్ధతోనే వాడాలి. ఇది వచ్చిన కాడి నుంచి మా పిల్ల పాడైపోయిందండి. ఎందుకు పాడైపోద్ది? లోపల తేడా ఉంది, దాన్ని తీసుకోవట్లేదు. ఫోన్ తేడా అన్న. ఫోన్లో 100 ఉంటాయి, చూడకూడదని మనకుండాలి. ఫోన్లో పెంట అంతా ఉంటుంది, ఆ పెంట దగ్గరికి ఎందుకు మనకు స్మెల్ వస్తుంది, వెళ్ళకూడదని మనకు ఉండాలి. టీవీలో బోల్డని దరిద్రాలు వస్తాయి, మనకు వద్దని అనుకుని మనం అనుకోవాలి. పరిశుద్ధంగా వెళ్ళిందంట అమ్మగారు టీవీ దగ్గర కూకుని, రిమోట్ నొక్కుతుందంట పరిశుద్ధమైన అమ్మ. లోపల తేడా ఉంది. అక్కడ లోపల దుర్బుద్ధి ఉండి, లోపల చెత్త చూడాలని మనసు ఉండి, పై కబుర్లు మాత్రం పరిశుద్ధత. ఏదో చెత్త వచ్చింది, వెంటనే కనెక్ట్ అయిపోయింది. ఇద్దరు కలిసి ఆ కనెక్టింగ్లో అలా ఉండిపోయింది. నోరు అసలు నోట్లో ఏం వెళ్తుందో తెలియదు, నోట్లోంచి బయటకి ఏమవుతుందో తెలియదు, అలా ఆగిపోయింది. ఇంట్లో వాళ్ళందరూ ఏంటి బీసిపోయింది అనుకుంటున్నారు. ఇంట్లో ఏంటి బీసిపోయింది అనుకుంటున్నారు. మొత్తం ఆ సీరియల్ కదిలింది క్యాండిడేట్. అంత పరిశుద్ధత ఉందా నీకు? ఏం మాడుతున్నావు సార్ మీరు? ఇలాంటివన్నీ చేసి నేను పరిశుద్ధుడని నువ్వు చెప్పుకుంటే ఊరుకుంటాడు దేవుడు? వాళ్ళు ఎంత భాగ్యం పొందుకున్నావు. అసలు నీ ద్వారా మేము పరిశుద్ధత పొందుకున్నాం. నీ సువార్తల్లో మాకు పరిశుద్ధత దొరికింది, నీ ఆత్మ ద్వారా మాకు పరిశుద్ధత దొరికింది. నీ యొక్క 7 అంతల ఆత్మ మా హృదయాల్లోకి వచ్చి మాకు ఆ పరిశుద్ధతలో నిలిచే కృప అనుగ్రహించబడింది. మేము ఆ రోజుల్లో, అంటే ఈ దినాల్లో, ఆ రోజుల్లో వాళ్ళు ఉన్నప్పుడు, ఆ 12 మంది, ఈ 12 మంది, 24 మంది భూమి మీద ఉన్నప్పుడు మాకు అనుగ్రహించబడ్డ ప్రతి క్రియ నీవిచ్చిన పరిశుద్ధత నుండే మేము చేశాము. ఇదిగో ఈ కిరీటాలు ఇచ్చావు చూడు, మేము బాగా చేసామని. మాకు ఈ కిరీటాలు ఇచ్చావు చూడు, మేము బాగా ప్రవర్తించామని. మాకు ఈ కిరీటాలు ఇచ్చావు చూడు, మేము బాగా ఆత్మను సంపాదించామని. మాకు ఈ కిరీటాలు ఇచ్చావు చూడు, నువ్వు అందరికంటే బెస్ట్ ఉన్నావని. ఈ కిరీటాలు మేము ధరించడానికి యోగ్యులం కాము, ఇవి నీవే, నువ్విచ్చిన పరిశుద్ధతోనే ఇవన్నీ. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. 2 చేతులు చాపి మరొకసారి చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నన్ను అందుకు అంటున్నాడు, నేను పరిశుద్ధుడిని, మీలో నేను ఉండటానికి మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీరు యేసయ్య రక్తం చేత కడగబడి విమోచించబడి, మీరు యేసయ్య రక్తం చేత పవిత్రపరచబడి, మీ హృదయ అంతరంగాలను శుద్ధీకరించబడ్డ ఆ గొప్ప కార్యం చేసి మిమ్మల్ని పరిశుద్ధులుగా పెడితే, మీకు ఆ పరిశుద్ధతను పక్కకు పెట్టి మీలో ఉన్న పాత బుద్ధులే మీరు ఆశ్రయిస్తున్నారు.
దీనివల్ల మీరు దేవుని ఘనతను పట్టుకోలేరు, దేవుని ఘనతను సంపాదించుకోలేరు, దేవుని ఘనపరచలేరు. ఒక మనిషి ఎడల నువ్వు ప్రవర్తించిన పరిశుద్ధతలోకి రావాలి. ఒక మనిషికి ఏదైనా ఇస్తే పరిశుద్ధతలోకి రావాలి. నీ సమాన వయసు కలిగిన వాళ్ళు ఇతర వ్యక్తి, వేరే అమ్మాయి అయినా వేరే అబ్బాయి అయినా, ఆ వ్యక్తితో మాట్లాడినా నీకు పరిశుద్ధత నీ అంతరంగంలో ఉండాలి. పరిశుద్ధతే ఇంపార్టెంట్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధతే కాపాడుకోవాలి. నువ్వు ఎక్కడి నుంచి ఉన్నా పరిశుద్ధతే ఉండాలి. చూడకూడదని ఎందుకు అనుకుంటున్నావు? నీ పరిశుద్ధత గురించే భయం కాదు, నీ పరిశుద్ధతలో ఏ లోపం రాకూడదనే ఏర్పాటు. అది తినకూడదు అనుకుంటున్నావు ఎందుకు? నీలో ఉన్న పరిశుద్ధత ఎక్కడా కూడా సన్నగిల్లకూడదని, ఏమాత్రం కూడా చిన్న విషయాల్లో కూడా లోబడకూడదని, పాపాన్ని పెద్దగా ఖడ్గంతోనే నరికేస్తున్నావు నువ్వు. ఎందుకు? చిన్న విషయాల్లో కూడా నువ్వు తప్పిపోకూడదని. పరిశుద్ధత అంత ప్రాముఖ్యం. కానీ మీలో చాలామంది చూస్తున్నాను, మీ అజ్ఞాన దశలో ఉన్నప్పుడు, యేసయ్యలో మీరు నమ్మనప్పుడు, పూర్వం మీరు ఎలా ఉన్నారో అలా ప్రవర్తిస్తున్నారు. యేసయ్యను నమ్మినప్పుడు పరిశుద్ధతలోంచి నమ్మాలి. మన యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం చెప్తున్న వాక్యం హెబ్రీలు రాసిన పత్రికలోనండి. ఆయన మనవలే సమస్త బలహీనత యందు పాలివాడైనను, మనలాంటి శోధనలు గుండా వెళ్ళినను, ఆయన చివరాఖరికి ఏమి లేనివాడుగా అయ్యను, పాపము లేనివాడిగా. చెప్పండి, ఆయన ఎలా ఉన్నాడట చివరికి? గట్టిగానండి అందరూ. ఆయన దగ్గర ఏం లేదట చివరికి. మనలాగే శోధించబడ్డాడు, మనలాగే బాధించబడ్డాడు, మనలాగే ఇబ్బందులు పడ్డాడు. ఆయన దగ్గర ఏం లేదట? పాపం లేదు. అంటే దేనితో ప్రవర్తించాడు ఆయన? ఏ హృదయంతో ప్రవర్తించాడు ఆయన? ఏ హృదయంతో ఆ సమస్యలు ఎదుర్కొన్నాడు ఆయన? ఏ హృదయంతో ఆ కష్టాలు అడుగులేశాడు ఆయన? ఆ పరిశుద్ధత నీకు లేనందువల్లే నువ్వు గడగడా వణికిపోతున్నావు. ఉన్నా కూడా ఆ పరిశుద్ధ హృదయాన్ని కాపాడుకోలేనందున మళ్ళా మామూలు అయిపోయింది నీ లైఫ్. ఉన్నా సరే పరిశుద్ధత జీవితం సరిగ్గా లేనందువల్ల, దానికి విలువ ఇవ్వనందువల్ల, దానికి ఘనత తెలియనందువల్ల, యేసయ్య ఇంత శిలువ కార్యం చేశాడు నా కొరకు అని ఆ ఘనత భాగ్యం తెలియనందువల్ల నీకు మళ్ళా అపరాధం అయిపోతున్నావు. మళ్ళా యేసయ్యను శిలువ బాధలు పెట్టేటట్టుగా ప్రవర్తిస్తున్నావు. బ్రతికియున్నానంటే నీ కృప పాడుతుంది, బాగుంది. నీ కృప లేకపోతే నేను ఈ బతుకు లేదు. అలాగే పరిశుద్ధత లేకపోతే సరైన దేవుని జీవం కూడా లేదు. కృప లేకపోతే వాస్తవానికి ఇప్పుడు జీవితం లేదు. పరిశుద్ధత లేకపోతే జీవం లేదు. పేరుకి పై మాత్రం యేసుప్రభుని నమ్ముకున్న వ్యక్తివే, లోపల దేవుని శక్తి ఏమీ లేదు. పైన మాత్రం నేను దేవుని నమ్ముకున్నానే అని చెప్పగలుగుతావు, లోపల మాత్రం నీ హృదయంలో దేవుడు లేనందువల్ల నీ క్రియలు అపరిశుద్ధంగా కనబడుతున్నాయి. నువ్వు మనుషులను ద్వేషిస్తున్నావు, నీ ఇంటి వారిని ద్వేషిస్తున్నావు, ఇంటి బయట వారిని ద్వేషిస్తున్నావు. నీవు డబ్బు మనసు ఎక్కువగా ఉంది నీ దగ్గర లోక సంబంధమైన కామాతృత ఎక్కువగా ఉంది ఈ లోకంలో నీకు. నీ దగ్గర ఈ లోకంలో ఉన్న ద్వేషాలు, దోషాలు, లోక సంబంధమైనవన్నీ నీ హృదయాల్లో పేరుకుపోయినాయి. అవి తొలగించుకోలేకపోతున్నావు, కానీ పేరుకు పరిశుద్ధత అంటున్నావు. రేపొద్దున మన అందరం వెళ్ళాల్సింది ఒకే ప్రాంతానికి. చెప్పండి, ఏంటది? గట్టిగా, పరలోకానికి అనండి గట్టిగా. అప్పుడు మనపై ఉంచిన ఆశీర్వాదాలు, దీవెనలు, మనం చేసిన మంచి క్రియలు అన్నీ యేసయ్య పాదాల దగ్గర పెట్టి, అమ్మా వినపడుతుందా? ఒకవేళ ఇది నా దేవుడు నాకు ఇచ్చిన ఒక మంచి ఆశీర్వాదం కలిగిన ఒక కిరీటం లాంటిది అనుకోండి. ఈ కిరీటాన్ని ప్రభువు నేను పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఆ కిరీటం ఇచ్చే, శబాష్ నమ్మకమైన దాసుడా, ఇదిగో రా నీకు ఇచ్చాను ఈ ఆశీర్వాదం, ఇదిగో నువ్వు అందరికంటే చక్కగా బ్రతికే పరిశుద్ధులుగా ఇచ్చినప్పుడు అది నేను పట్టుకుని ఆ ఆసీనుడైన యేసయ్య దగ్గరికి వదిలేసి, ఇది నా ఘనత కాదు ప్రభువా, నువ్వు ఇచ్చిందే ఇది అని చెప్పేట్టుగా ఉండాలి మనం. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఇది నా భాగ్యం కాదు. ఈరోజు ఈ గొప్పతనం, ఈరోజు ఈ కష్టాలు, ఈ కన్నీళ్ళ నుంచి బయటకు వచ్చిన విధానం, ఈ రోజుకి ఆ రోజుకి ఏ నాటికైనా నేను ఇవాళ నీ సన్నిధిలో పరలోకంలో అడుగుపెట్టానంటే నా భక్తి కాదయ్యా, నా భక్తి కాదు. నువ్వు నన్ను గణపరిచావు కానీ నేను ఘనతగా యోగ్యుడిని కాను. ఇది నీకే అర్హత అని ఆయన పాదాల దగ్గర అలా పెట్టేసేటట్టుగా ఉండాలి. అసలు మనం దానికి ప్లేస్కి వెళ్ళటాకే లేదు, అక్కడ మనకు యాక్సెసే లేదు దాంట్లోకి. డౌట్ ఏంటంటే అందరికీ, అసలు నన్ను పరలోకం వెళ్తాను నేను, ఇంకా అంతకంటే డౌట్ ఇంకేం లేదా నీకు? ఎందుకు వచ్చిందా డౌటు? పరిశుద్ధత సరిలేనందువల్ల. నేను పరిశుద్ధుడిని,
మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధత అంటే ఏంటి? పాపాన్ని పూర్తిగా ఖండించుకోవటం, వాక్యాల్లో పరిపూర్ణ విధేయత చూపటం. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. వాక్యానికి పూర్తిగా ఒలొంగిపోవటం, ప్రభువుని పూర్తిగా ఆశ్రయించడం, ప్రతి ఆలోచన, ప్రతి తలంపు, ప్రతి ఉద్దేశం ఆయన ఇచ్చిన వాక్యం నుండే ప్రవర్తించటం. ఇది లేనంతకాలం ఎలా అని నేను యేసు ప్రభువుని నమ్ముకుని పరలోకానికి వెళ్తానని చెప్తావు? ఈ మధ్యాహ్న కాలంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మీ పూర్వ అజ్ఞాన దశ వదిలేసేయండి, మీ హృదయాలకున్న అంధకారం వదిలేసేయండి, వాటి నుండి బయటికి రండి. పూర్తిగా ప్రభు అంటున్నాడు, ఆయన ఎన్నటికి చెప్పండి, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆది కాలంలో అంటే నువ్వు పూర్వకాలంలో కూడా నువ్వు పరిశుద్ధంగానే ఉండాలి, ప్రస్తుతం పరిశుద్ధంగానే ఉండాలి, రాబోయే రోజుల్లో కూడా పరిశుద్ధంగా ఉండాలి. రెండు చేతులు చాపి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గొప్ప భాగ్యం మనందరికీ పొందుకోవాలనే యేసయ్య శిలువ కార్యాలండి. ఈ శ్రమ, ఈ కష్టం, ఈ ప్రార్థనలు, ఈ వాక్యాలు, ఈ వివరణలు, ఈ కూర్చోవటం, నడుం లాగేసిన కూర్చోవటం, కాళ్ళు లాగేసిన కూర్చోవటం, ఎన్నైనా సరే వినాలని తపన పొందటం, మీరు ఎప్పటికెప్పటికీ మానకుండా ఆరాధనకు రావటం, దేవుని సన్నిధిలో కూర్చుని విధేయతగా వినాలని అంటాం, ఇవన్నీ దేనికి రాంటి? దీని వెనకాల ఉన్న ఉద్దేశం ఒకటే చెప్పండి, పరిశుద్ధతలో ఉండాలి. ఆ యేసయ్యలా నడవాలని అనండి. ఎలాగా? యేసయ్యలా నడవాలని, ఆ యేసయ్యలా మాట్లాడాలని, ఆ యేసయ్యలా ప్రవర్తించాలని, ఆ యేసయ్యలాగా కోప్పడాలని, ఆ యేసయ్యలాగా ఆశించాలని, ఆకాంక్షించాలని, ఆ యేసయ్యలాగా నేను తృప్తి చెంది ఉండాలని. ఇదే నీకు నాకు అవసరం. ఇప్పుడు మనకు తెల్లటి వస్త్రం అవసరం పరలోకానికి వెళ్ళటానికి. మచ్చలు చేసుకోకండి, యేసయ్య ఇచ్చింది. యేసయ్య ఉచిత కృపతో మనకిచ్చిన ఈ తెల్లటి వస్త్రాన్ని డాగులు పెట్టుకోకండి, కలర్స్ మార్చుకోకండి. ఆయన ఇచ్చిన ఈ ఉచితమైన గొప్ప తెల్లటి వస్త్రమును ఏ మాత్రము మీకు నచ్చినట్టుగా ప్రవర్తించకండి. వాటిని పూర్తిగా మీరు శుభ్రంగా ఉంచుకుని వాటిని పవిత్రంగా కాపాడుకోండి. వెళ్ళకూడని ప్రాంతాల్లో వెళ్ళకండి, మాట్లాడకూడని మాటలు మాట్లాడకండి. కొన్ని వాటికి నాజీరితనం అవసరం, కొన్ని వాటికి మనం జాగ్రత్తగా మనం ఉండటం అవసరం, కొన్ని వ్రతాలు అవసరం మనకి. ఇది 40 రోజుల వ్రతాలు లాంటివి కావు, మనం చేస్తున్నాం 40 రోజుల ఉపవాసాలు లాంటివి కావు, జీవితాంతరం చేసే వ్రతం లాంటిది ఇది. కొన్ని పనికిమాలినవి నా జీవితానికి పనికి రావు అన్నప్పుడు వదిలేయడమే మంచిది. మంచి వాటిని ధ్యానించండి. మీ హృదయం చుట్టూ పరిశుద్ధత నిలబడటానికి పరిశుద్ధులతో సహవాసం చేయండి. ఓ యవనస్తుడా, నీ సమస్తమైన యవనేచ్ఛలను నుండి పారిపోయి పరిశుద్ధతను వెతుకు వారి వద్ద, ప్రార్థనలు చేయు వారి వద్ద వాళ్ళని వెంబడిస్తూ వెళ్ళు అని అంటున్నాడు ఈ తిమోతితో అపోస్తులైన పౌలు. పారిపో, నీ యవనేచ్ఛల నుండి పారిపో, నీ శరీర ఇచ్చల నుండి నువ్వు బయటికి రా, వచ్చి పరిశుద్ధులతో సహవాసం చేయి. అది నీకు దీవెన. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కలిసి. సహవాసాలు తీసుకొచ్చి వీళ్ళ దగ్గర కూర్చోవడం కాదు, పరిశుద్ధులు కలిగి ప్రార్థనా పరులతో సహవాసం చేయి. సార్ ఏమన్నా అమ్మగారు, మీరు ప్రార్థన చేసినప్పుడు నన్ను పిలవండి, నేను వస్తాను. ఎన్నింటికి కూర్చుంటారు అందరూ? 3ంటిగా వచ్చేస్తానులే, అప్పుడు మా ఆయన భోజనం అయిపోద్ది వచ్చేస్తాను. ఈ కబుర్లకి తక్కువ ఉండవు. ప్రార్థన చేసే వాళ్ళతో కూర్చుని ఏం చేయాలంటే మనం వెళ్ళి ప్రార్థన చేయాలట. మీరు బైబిల్ స్టడీ చేసుకుంటున్నారా? నన్ను పిలవండి, నేను వస్తాను, కూర్చోవాలని ఉంది నాకు. పరిశుద్ధత నుండి తలంపులు ఇవన్నీ. స్తోత్రం చెప్పడం అందరూ కలిసి. పరిశుద్ధత నుండి రావాలి ఇవన్నీ. మీరు ప్రార్థన చేసుకుంటే నన్ను పిలవండి, ఎక్కడికి వస్తాను? మనం ఏం చేస్తాం? ప్రార్థనకు వస్తామమ్మా, నేను పిలవమన్నావు కదంటే ఇప్పుడే చుట్టాలు వచ్చారు, రాకపోయినా వస్తారంట. లేదు ఇప్పుడు బయటికి వెళ్ళాలి, పాలకొల్లు. ఈ అమ్మయ్య పాలకొల్లు అంటే చూసి వద్దామని, ఫ్రీ కదా బస్సు, ఎప్పుడూ ఎక్కలేదు, ఓసారి ఎక్కువ వద్దామని. అది కాదు మరి, మీరే కదా మరి ప్రార్థనకు రమ్మంటే వెళ్ళినప్పుడు పిలవమన్నారంటే మరి మళ్ళీ వచ్చేవారం వస్తాను. పరిశుద్ధత అంటే ఇవి కాదండి. పరిశుద్ధత అంటే అన్నిటిలో దేవుని కొరకు అన్నిటిని వదులుకొని
దాని కొరకు ప్రయాసపడతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసయ్య యొక్క రూపంలోకి రావాలంటే, యేసయ్య యొక్క పరిశుద్ధతలాగా మనం జీవించాలంటే, ఆయన ఏ హృదయం కలిగి ఈ లోకంలో ఉన్నాడో ఆ హృదయం లాంటి పరిశుద్ధ హృదయమే ఈ లోకంలో ఉంటే, ఆ పరిశుద్ధుడైన ఆయన సృష్టిని తయారు చేసినప్పుడు కలిగిన ఆలోచన, ఆ సృష్టి కలిగి చేసినప్పుడు మనుషులకి ఇచ్చిన రూపం, సృష్టిని కలిగి చేసినప్పుడు మనుషులకి ఇచ్చిన స్వతంత్రత, సృష్టిని కలిగించినప్పుడు ఆ వాక్యాన్ని ఇచ్చిన ఉద్దేశం, ఈరోజు యేసయ్యను నమ్ముకోవటం వల్ల నువ్వు చేయగలుగుతావు, నీ కలిగి ఉండగలుగుతావు. ఆ పరిశుద్ధత నుండి నువ్వు ఈ లోకంలో ప్రవర్తించగలుగుతావు. అదే జరుగుతుంది. అప్పుడు పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యం. ఆమెన్ అనండి అందరూ కలిసి. ఆమెన్. ఆ సింహాసనాసీనుడైన ఆయన పరిశుద్ధుడు, ఆయన పక్కన నుంచిన మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఒక మంచి సెంటు కలిగిన వ్యక్తి దగ్గర కూర్చుని మొత్తం 10 రోజులు స్నానం చేయకుండా కూర్చుని నుంచుంటే ఏం దరిద్రం అది? ఆయనతో పాటు ఉండాలంటే మనం కూడా సువాసన కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి అందరూ కలిసి. హల్లెలూయా. ఆయన తెల్లటి వస్త్రాలతో ఆయన ఉండినప్పుడు మనం కూడా తెల్లటి పరిశుద్ధతతో ఆయన వస్త్రాలతో మనం కూడా ఉండాలి. అది భాగ్యం. చేయగలుగుతారా మీరు? ఎంతమంది అలా చేయగలుగుతారు? ఎంతమంది మీ హృదయాల్లో పరిశుద్ధత కోరుకుంటున్నారు? ఆ పరిశుద్ధత కొరకు ప్రవర్తించడానికి, ఆ పరిశుద్ధతతో మాట్లాడటానికి, ఆ పరిశుద్ధతతో జీవించడానికి, ఆ పరిశుద్ధతలో ఉండి ప్రజలకు ప్రేమ తీసుకురావటానికి. నీ ప్రేమ ఎక్కడి నుంచి రావాలి? నీ స్వలాభం నుంచి రాకూడదు. నీ ప్రేమ ఎక్కడి నుంచి రావాలి? నీకేదో తిరిగి వస్తుందని రాకూడదు. ఎక్కడి నుంచి రావాలి? అది పరిశుద్ధతలోంచి రావాలి. ఏదొచ్చినా పరిశుద్ధతలోంచి వస్తే అది దేవుని ద్వారా హెచ్చించబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కలిసి. 2 చేతులు చాపి మరొకసారి చేపలు కూడా దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీతో మాట్లాడింది దేవుడే. ఇది మానవ స్వరమే కానీ దేవుని తలంపు. పరిశుద్ధతలో లోక సంబంధమైన ఇచ్చలు తీర్చుకోవడం ఉండదు, వాటిని జయించడం ఉంటుంది. అపోస్తలుడైన హెబ్రీ భక్తుడు అంటున్నాడు, యేసయ్య రక్తం కారునంతగా పాపంతో పోరాడాడట పరిశుద్ధత కలిగి ఉండటానికి. ఎంతగా పోరాడాడండి? గట్టిగానండి. పరిశుద్ధత నిలుపుకోవడానికి ఎంతవరకు పోరాడాడట ఆయన? రక్తం కారునంతగా పోరాడాడట. కారిందా లేదా ఆయన రక్తం అంతా? ఒంట్లో ఉన్న బ్లడ్ అంతా అయిపోయేలాగా పోరాడాడంట. కనీసం నువ్వు చెమట పట్టి కష్టపడి ప్రభు కొరకైనా ఒక బ్లడ్ అయినా సరే చిందించేంతగా నీ పరిశుద్ధత కొరకు పోరాడాలి నువ్వు. అప్పుడే మనం పరిశుద్ధులు, అప్పుడే దేవుని బిడ్డలు. నమ్ముకుంటే కాదు, చర్చికి వచ్చేస్తే కాదు, బైబిల్ చదివేస్తే కాదు, ప్రార్థనలకు వచ్చేస్తే కాదు, ఉపవాసాలు ఉంటే కాదు, పరిశుద్ధతగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు మనం మంచి తీర్మానం తీసుకుందాం. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు నేను నా స్వంత ఉద్దేశాలతో ప్రవర్తించాను, నన్ను మన్నించండి. ఇదిగో నీ పరిశుద్ధత కలిగిన నేను, నీ పరిశుద్ధత నీ శరీరం ద్వారా, నీ రక్తం ద్వారా, నీ యొక్క పాప ప్రక్షాళన జరిగించి నా హృదయం మరొకసారి పవిత్రపరిచావు. నీ వాక్యం పరిశుద్ధమైన వాక్యం. ఆ వాక్యాన్ని అనుసరించే పరిశుద్ధుడిగా నా హృదయం ఉండడానికి సహాయం చేయి. సగం పరిశుద్ధత, సగం అపవిత్రత నా లైఫ్లో ఉంటే అది పవిత్రత కాదు. పూర్తి పరిపూర్ణ పరిశుద్ధత ఇష్టం నీకు. కుడి చెయ్యేమో పరిశుద్ధ పని చేసి, ఎడం చేయమో అపవిత్ర పని చేస్తే నీకు పరిశుద్ధులు కావు మేము. మా పూర్తి హృదయాలు నీ పరిశుద్ధతకు లోనవ్వాలి. నీ సహాయం దయచేయండి. ఎవరికి వారు దేవునికి మొర్ర పెట్టండి, నోరు తెరవండి. నా వ్యర్థమైన అజ్ఞాన హృదయాన్ని అనుసరించి, అయ్యా నేను ఈవేళ ఇంతకాలం బతికానయ్యా, క్షమించండి. నీ పరిశుద్ధతతో జీవించడానికి, నీలా ఉండడానికి, నీలా మాట్లాడటానికి, నీలా ప్రవర్తించడానికి, నీలా జీవనంలో సాగటానికి ఈ పరిశుద్ధత ఎంత అవసరమో నేను తెలుసుకున్నాను. నేను కూర్చుండటంలో కానీ, నిలుచుండటంలో కానీ, మాట్లాడటంలో కానీ, ప్రేమించడంలో కానీ నీలాంటి పరిశుద్ధత కలిగి ఉండాలని ఆశిస్తున్నాను. నా పడకలో నడకలో కూడా పరిశుద్ధత ఉండాలని ఆశిస్తున్నాను. నాయన, నీ పరిశుద్ధత కలిగిన హృదయం నుండే నేను బయటకు రావాలి, మాట్లాడాలి. అడుగుతున్నాను అయ్యా, నాకు ఆ హృదయం ఇచ్చేందుకు వందనాలు. ఇక్కడి నుంచి నేను అలా ఉంటానని మాటిస్తున్నానని ప్రార్థన చేయండి. ఎవరికి వాళ్ళు స్వార్థం, ద్వేషం, కక్షలు, కార్పణ్యాలు, మనుషులు ద్వేషించడం, తిట్టుకోవడం, తన్నుకోవడం, ధనాపేక్ష కలిగి ఉంటాం, లోకాశ కలిగి ఉంటాం, అందరికంటే డాంబికంగా బ్రతకడం, ఇవన్నీ పరిశుద్ధతలో లేవు. వాటన్నిటిని పక్కకు పెట్టి యథార్థత కలిగిన హృదయం కలిగి నీ హృదయం పరిశుద్ధతలో ఉండడానికి దేవుడు మాట్లాడుతున్నాడు.
ప్రభువా, నీ పాదాలు పట్టుకుంటున్నాను, దయచేసి నాకు ఆ పరిశుద్ధతలో నడిపించండి. నా హృదయానికి పరిశుద్ధత అవసరం, నిజమే. నీ వాక్యానికి విధేయత ఉండగలిగి, నీ వాక్యంలో ఉన్న విధేయత, నీ పరిశుద్ధాత్మత యొక్క సహవాసం కలిగి ఉంటే మాత్రమే నేను ఈ ఒక జీవితంలో ఈ పాప మురికి మూర్ఖ మనుషుల మధ్య, ఈ దుష్టత్వం కలిగిన వాళ్ళ మధ్య, ఇదిగో నేను నీకు పరిశుద్ధుడిగా ఉండగలుగుతాను, పరిశుద్ధురాలుగా ఉండగలుగుతున్నాను. కొంతమంది నన్ను రెచ్చగొడుతున్నారు, కొంతమంది నన్ను ఉద్వేగానికి గురి చేస్తున్నారు, కొంతమంది చేస్తున్న పనులు నచ్చడం లేదు. ఇవన్నిటిని బట్టి నేను వాళ్ళకి నచ్చినట్టుగా, నాకు అనిపించినట్టుగా ప్రవర్తిస్తున్నాను. కానీ నేను ప్రేమతో ఉండాలని, పరిశుద్ధతతో మాట్లాడాలని, పరిశుద్ధత పోగొట్టుకునేంతగా మేము ప్రవర్తించకూడదని, నీకు అవిధేయత లేకుండా ఉండకూడదని నువ్వు నాకు చెప్పినందుకు వందనాలు. నీ సహాయం దయచేయండి అని ప్రార్థన చేయండి. ప్రేమ నమ్మకమైన దేవా, అతి పవిత్రమైన నీ నామానికి, పరిశుద్ధమైన నామానికి వందనాలు. దూతగణాలు, సేరూపులు, హేరూబులు, 24 మంది పెద్దలు, ప్రతి ఒక్క జీవి నీ పరలోకంలో నిన్ను పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని భూత వర్తమాన ప్రభా కార్యాలలో నువ్వు పరిశుద్ధతగానే ఉన్నావని నువ్వు మాట్లాడించిన మాట బట్టి వందనాలు. మా హృదయాల్లో అలాంటి జీవితం లేనందుకు క్షమించమని అడుగుతున్నా. ఇక నుంచి నీవు ఇచ్చిన రక్తం చేత కడగబడ్డ మేము ఆ పరిశుద్ధతలో మేము ప్రవర్తించినట్లుగా, ఆ పరిశుద్ధత నుండి మాట్లాడి, ఆ పరిశుద్ధత నుండి ప్రవర్తించి, ఆ పరిశుద్ధత నుండి నాయన మేము ప్రేమించి బిడ్డలుగా మమ్మల్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యం చేత ప్రతి హృదయాన్ని మార్చండి. నీ వాక్యం చేత ప్రతి హృదయంలో నీ అద్భుతం జరిగించండి. నీ వాక్యం చేత ప్రతి హృదయంలో నీ గొప్ప మార్పు దయచేయండి. ఈ వాక్యం ఎంతమంది ఉంటున్నారో అందరికీ నీ అద్భుతాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. వారి హృదయాల్లో యథార్థత, వారి హృదయాల్లో సత్యము, వారి హృదయాల్లో పరిశుద్ధత కాపాడుకునే కృప దయచేయండి. నీ మెండని నిండిన దీవెన దయచేయమని వేడుకుంటున్నాను. కృప వెంబడి కృప దయచేయండి, అభిషేకించండి. ఈ మధ్యాహ్న కాలం వేళ ఈ హృదయాలు ఎవరెవరైతే నీకు అప్పగించుకుంటున్నారో, ఎవరెవరి హృదయాలైతే నీకు సమర్పించుకుంటున్నారో, ఎవరెవరి హృదయాలైతే నిన్ను కోరుకుంటున్నారో, ఎవరి హృదయాలైతే పాప క్షమాపణకై వేడుకుంటున్నారో, క్షమించు నాయన, తప్పైంది, నేను ఎప్పుడు ఇలా చేయను, నా అజ్ఞాన దశకుండా నేను వెళ్ళను, నీ ఇష్టానుసారంగా వెళ్తానని అడుగుతున్నారు. వారికి నీ కృప దయచేయమని వేడుకుంటున్నాను. వారిని మళ్ళా పునరుద్ధరించండి, వారిని మళ్ళా నీ యొక్క సన్నిధిలో బలపరచండి. పరిశుద్ధులతో సహవాసం కలిగి, ప్రార్థనా పరులతో కలిగి ఉండడం, ప్రార్థన చేయి వారితో సహవాసం కలిగి ఉండకు సహాయం చేయండి. ఆ మనస్సు గల వారితో ఉండటకు సహాయం చేయండి. తిరుగుళ్ళతోనూ, దుష్ట మనస్తత్వాలతోనూ, లోక మాటలు కలిగిన వాళ్ళతో సహవాసం కాదు, పరిశుద్ధత కలిగిన వారికి, వారు ఎవరెవరైతే ప్రభువా నీ సన్నిధిలో ఉండటానికి ఇష్టపడతారో వారితో సహవాసం కలిగి, ఈ సహవాసం ద్వారా కూడా వీరు బలపడటకు సహాయం చేయండి. మాట్లాడడానికి, పడుకోవడానికి, కూర్చోవడానికి, నుంచోడానికి, తలంచడానికి, తప్పించడానికి, వీటన్నిటికీ పరిశుద్ధతే ఆధారం ఉండాలి తప్ప మా హృదయ ఇచ్చలు, ఆలోచనలు కాదని ఈ లేఖనాల వల్ల మేము తెలుసుకున్నాం. ఆ రీతిగా మేము ఉండడానికి సహాయం చేయమని, ఈ మాటలు విన్న ప్రతి సహోదరిని మార్చి బద్దలు చేసి నీ రక్షణలోకి, రక్తం ద్వారా ప్రక్షాళనలోకి నడిపించమని యేసు నామములో అడుగుచు ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.